ఒక్కసారి నిజం చెప్పండి. ఈరోజు మీ ఫోన్ని ఎన్నిసార్లు అన్లాక్ చేశారు? 50 సార్లా? 100 సార్లా? చదువుకుందామని కూర్చుంటారు. జస్ట్ 5 నిమిషాలు చూసి పెట్టేద్దామనుకుంటారు. కాని చూస్తే 1 గంట గడిచిపోతుంది. టైం వేస్ట్ అయిందని గిల్టీగా అనిపిస్తుంది. మీ బ్రెయిన్ మీ కంట్రోల్లో లేదు అన్న భయం వేస్తుంది. మీకు ఇలా అనిపిస్తుంటే వినండి. మీరు పాడైపోయిన వాళ్ళు కాదు. మీరు లేజీ అస్సలు కాదు. మీరొక డిస్ట్రాక్షన్ వార్లో ఉన్నారు. ఇప్పటివరకు ఆ వార్లో మీరు ఓడిపోతున్నారు. కానీ రాబోయే కొన్ని నిమిషాల్లో మీ బ్రెయిన్ మీద కంట్రోల్ ఎలా తిరిగి తెచ్చుకోవాలో నేను చెప్తాను. అసలు సమస్య ఏంటంటే మన చుట్టూ ఉన్న యాప్స్ అన్నీ మన అటెన్షన్ని లాగేయడానికే డిజైన్ చేశారు. ప్రతి నోటిఫికేషన్, ప్రతి మెసేజ్ సౌండ్ మీ బ్రెయిన్లో డోపమిన్ని హ్యాక్ చేస్తున్నాయి. మీరు ఫోన్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఈజీగా కిక్ వస్తుంది. ఇది చీప్ డోపమిన్, ఫాస్ట్, ఈజీ. కానీ చదువు, కెరియర్, స్కిల్ నేర్చుకోవడం ఇవన్నీ స్లో డోపమిన్. మీ బ్రెయిన్కు ఆ ఫాస్ట్కి అలవాటైపోయింది. అందుకే ఫోకస్ చేయడం కష్టం అనిపిస్తుంది. రోజంతా స్వీట్లు తిన్నవాడికి కారేపాకు కూర నచ్చినట్టు ఉండదు కదా. కానీ దీన్ని ఫిక్స్ చేయొచ్చు. ఒక క్లియర్ ప్లాన్ ఉంది. మీరు గెలుస్తారా లేక ఓడిపోతారా అన్నది పొద్దున్న లేచిన మొదటి 30 నిమిషాల్లోనే డిసైడ్ అవుతుంది. చాలామంది లేవగానే వెంటనే ఫోన్ వెతుకుతారు. అది ఆపండి. లేవగానే నోటిఫికేషన్స్ చూస్తే మీ బ్రెయిన్ రియాక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఫోకస్ అక్కడే పోతుంది. రేపట్నుంచి లేవగానే ఫోన్ ముట్టుకోకండి. మొదటి 30 నిమిషాలు ఫోన్ టచ్ చేయకండి. కావాలంటే పాతకాలం అలారం క్లాక్ కొనుక్కోండి. నీళ్లు తాగండి, కొంచెం ఎండలో నిలబడండి, స్ట్రెచ్ చేయండి. మీ బ్రెయిన్ని న్యాచురల్గా నిద్రలేవనివ్వండి. మీ మైండ్ ఎంత కామ్గా ఉంటుందో మీరప్పుడు ఫీల్ అవుతారు. నేను కంట్రోల్ చేసుకోగలను అని అనుకోకండి. విల్ పవర్ అనేది ఫోన్ బ్యాటరీ లాంటిది. మధ్యాహ్నం కల్లా ఖాళీ అయిపోతుంది. అందుకే ఎన్వైర్న్మెంట్ మార్చాలి. మీ ఫోన్ని వేరే రూమ్లో పెట్టండి. పాకెట్లో కాదు, టేబుల్ మీద కాదు. తీసుకురావాలంటే లేచి వెళ్ళాలి. ఆ బద్ధకం వల్లే మీరు ఫోన్ చూడకుండా ఉంటారు. దీనినే ఫ్రిక్షన్ అంటారు. డిస్ట్రాక్షన్ని కష్టం చేయండి, ఫోకస్ని ఈజీ చేయండి. ఇప్పుడు డిస్ట్రాక్షన్స్ లేవు, మరి పని ఎలా చేయాలి? రోజంతా 10 గంటలు చదవాలి అన్న రూల్ లేదు. అదొక మిత్. మీకు కావాల్సింది 4 గంటల డీప్ ఫోకస్. 50 నిమిషాలు టైమర్ పెట్టండి. ఒక్క పని మీదే ఫోకస్ చేయండి. మల్టీ టాస్కింగ్ లేదు. టైమర్ అయిపోయాక 10 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. ఆ బ్రేక్లో ఫోన్ చూడకండి. కొంచెం నడవండి, బయట చూడండి. ఆ గ్యాప్లో మీ బ్రెయిన్ నేర్చుకున్న దాన్ని ఫిక్స్ చేసుకుంటుంది. 2 డీప్ వర్క్ సెషన్స్ 8 గంటల డిస్ట్రాక్టెడ్ స్టడీ కంటే చాలా పవర్ఫుల్. నాకు తెలుసు, ఇది చెప్పడం ఈజీ, చెయ్యడం కష్టం. ఫోన్ పక్కన పెట్టితే ఫ్రెండ్స్ అంతా ఆన్లైన్లో ఉన్నారు, నేను మిస్ అవుతున్నానా అని అనిపిస్తుంది. కానీ ఒకటి ఆలోచించండి, అసలైన భయం ఏది? ఇన్స్టాగ్రామ్ స్టోరీ మిస్ అవ్వడమా? లేక 5 ఏళ్ల తర్వాత అందరూ సెటిల్ అయిపోయి మీరింకా అదే ప్లేస్లో ఉంటే ఆ భయమా? మీకు డ్రీమ్స్ ఉన్నాయి, టాలెంట్ ఉంది. ఆ స్క్రీన్కి మీ ఫ్యూచర్ని బలి ఇవ్వకండి. ఈ రోజుల్లో ఫోకస్ అనేదే రియల్ సూపర్ పవర్. అందరూ డిస్ట్రాక్ట్ అయి ఉన్నప్పుడు ఎవడైతే ఫోకస్ చేయగలడో వాడే గెలుస్తాడు. అది మీరు. రేపు కాదు, ఈ రోజే ఫోన్ పక్కన పెట్టండి, పని మొదలు పెట్టండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ కొట్టండి. లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్లో ఐ యామ్ ఫోకస్డ్ అని టైప్ చేయండి. ఆ ఎనర్జీని క్లెయిమ్ చేయండి. ఆల్ ద బెస్ట్. కీప్ గ్రైండింగ్. ఇలాంటి మరిన్ని ఫోకస్, డిసిప్లిన్, లైఫ్ గ్రోత్ వీడియోలు కావాలంటే ఈ వీడియోకి 500 లైక్స్ ఇవ్వండి. ఇంకా మీ లైఫ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే ఇప్పుడే టైమ్ ఫర్ గ్రోత్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ గ్రోత్ జర్నీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది.